దేశంలోనే వ్యవసాయాన్ని ప్రస్తుత తరుణంలో కూడా పాత పద్ధతిలో చేయడం ఎంత కష్టమో తెలిసిందే. వ్యవసాయంలో రైతులు చేస్తున్న కష్టానికి దుర్గా ప్రసాద్ తక్కువ ఖర్చుతో రైతులు వ్యవసాయంపై పిచికారీ చేయడానికి 3 లీటర్ల బరువుతో పడి అడుగులు ఎత్తులో పిచికారీ చేసే విధంగా డ్రోన్ తయారు. ఇది వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఇలాంటి యువ శాస్త్రవేత్తను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించాలని కోరుతున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 84వ వార్డు కోతూరు నరసింగరావుపేట గ్రామం అప్పికొండ ఈశ్వరరావు సంతోషమ్మ దంపతుల తనయుడు దుర్గా ప్రసాద్ 10వ తరగతి వరకు తన గ్రామంలో చదివి తరువాత రాజమండ్రిలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా 2 సంవత్సరాలు పూర్తి చేసి అనకాపల్లి డైట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రీషియన్ కోర్సులో EEE ఇంజనీరింగ్ చదువుతూ 2023వ సంవత్సరంలో అగ్రికల్చర్ ఉపయోగాలు బహుళ ప్రయోజనాల కోసం తయారు చేసే డ్రోన్స్ యొక్క విశిష్టతను నా ద్వారా మాతోటి విద్యార్థులకు, ప్రజలకు, రైతులకు పరిచయమై డ్రోన్స్ గురించి వివరించగా గతంలో అందరూ అభినందించారు. కార్యక్రమంలో బీసెట్టి కన్నారావు, మాస్టర్ విశ్వేశ్వరరావు, మాస్టర్ బల్రెడ్డి శివబ్రహ్మ, మాస్టర్ KTNS జె లక్ష్మి, షేక్ అప్పారావు, బల్లిన నాగేంద్ర, గొల్లవెల్లి జానకిరాం, దంట్ల మోహన్, ఇందుల ముసలినాయుడు, కసిరెడ్డి శ్రీనివాసరావు, చేబోలు దుర్గాప్రసాద్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దుర్గాప్రసాద్ గారు మన ప్రాంతంలో ఉండడం మనకు ఎంతో గర్వకారణం. మరి తన యవ్వన కాలంలో కష్టపడి రైతులకు తక్కువ ధరలో మరి ఈ డ్రోన్లు అందించాలని, వ్యవసాయం చేస్తున్న రైతులకు సహకారంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి శ్రమించి ఇది తయారు చేయడం జరిగింది. మరి ఈ మే నెలలో మరి ట్రైనింగ్ క్లాసులు ఆంధ్ర, తెలంగాణ కలిపి మరి కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలని మరి దుర్గాప్రసాద్ నిర్ణయించడం జరిగింది. అనేక మంది వస్తారు, ట్రైనింగ్ వారు పొంది ఇంకా రైతులకు ఉపయోగకరంగా ఉంటారు. దుర్గాప్రసాద్ని మనం అందరం కలిసి ప్రోత్సహించాలి. ప్రభుత్వం తరఫు నుంచి ప్రభుత్వం వారు కూడా ప్రోత్సహించాలి, గ్రామంలో గ్రామ పెద్దలు ప్రోత్సహించాలి. ఇంకా రానున్న దినాల్లో ఇంకా మంచివి తయారు చేసేలాగా మన ప్రోత్సాహంతో ఆ యవనస్తులు ముందుకెళ్ళేలాగా మనం సహాయం చేయాలి. పేరు దుర్గాప్రసాద్ అప్పికొండ, అది కొత్తూరు నరసింగరావుపేట గ్రామం. గతంలో చేసిన డ్రోను ఈ సంవత్సరం సక్సెస్ చేసి అందరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది అతి తక్కువ ధరలో రైతులకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దీనికి DGCA పర్మిషన్స్ కోసం గవర్నమెంట్ వారు నాకు సపోర్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ, అలాగే 5, 6, 7వ తారీఖు ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్కి ఫ్రీగా డ్రోన్ అవేర్నెస్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీనికి ఆల్ ఓవర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి 5, 6, 7వ తారీఖులు కొత్తూరు నరసింగరావుపేట గ్రామంలోని అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. స్టూడెంట్స్ బేస్ చేసుకుని స్టాఫ్ను కూడా అరేంజ్ చేయడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ మా ప్రత్యేక వందనాలు. భవిష్యత్తులో వారికి లైవ్ క్లియర్ చేసి మీరు ముందుగా మా గ్రామం నుంచి, మా KNR పేట నుంచి అప్పికొండ దుర్గాప్రసాద్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఏదో చేస్తుందని కాకుండా తనంతా తాను కూడా ఏదైనా సాధించాలి, నేను 10 మందికి ఉపాధి కూడా కల్పించాలి ఇందులోని ఒక మంచి ఆలోచనతో తనకున్న ఇంట్రెస్ట్ ఉన్న ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఒక డ్రోన్ తయారు చేయడం జరిగింది. మరి దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేశాడు ఇక్కడ. అది సక్సెస్ అవ్వాలని, ఇది ప్రభుత్వం తనకి సహకారాలు అందించి తనకు తోడ్పాటు ఇచ్చి తన అభివృద్ధికి సహాయం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. సింగరపేట గ్రామంలో చదువుకున్న మా విద్యార్థి దుర్గాప్రసాద్ చక్కని ఆవిష్కరణ చేశారు. అయితే ఈ రోజుల్లో విద్యార్థులు ఏం చేస్తున్నారంటే చదువుకోవడం, ఆటపాటలు, టీవీలు, సెల్ ఫోన్ మీదే అమూల్యమైన కాలాన్ని పాడు చేస్తున్నారు. కానీ అందరు కాకుండా ప్రత్యేకంగా ఈ అబ్బాయి మా స్టూడెంట్ అని చెప్పడం కూడా మేము గర్వపడుతున్నాం. చాలా చక్కని ఇన్నోవేషన్ చేసి, అంటే భవిష్యత్తులో మన నేటి బాలల రేపటి పౌరులు అన్న సూక్తిని అతను నిర్ధారణ చేసి భారతదేశానికి ఏదో ఉపయోగపడే దేశాన్ని వెన్నుముక రైతులు, ఆ రైతులకు ఉపయోగపడే ఈ పరికరాన్ని తయారు చేసి ఆవిష్కరించడం గర్వంగా ఉండి, మన భారతదేశానికి ఇటువంటి యువకులు, ఉత్సాహవంతులు, విద్యార్థులు కావాలి. ఈ అబ్బాయిని దుర్గాప్రసాద్ని ఆదర్శం తీసుకుని పలువురు బాగా ఉత్తేజం పొంది అందరూ కూడా ఆ బాటలో పయనించాలి. అట్లాగే దుర్గాప్రసాద్కి అభినందన తెలియజేస్తూ
భవిష్యత్తులో ఇంకా కొత్త కొత్తవన్నీ కనుక్కొని మనకి మన కొత్తూరు గ్రామానికి, మన అనకాపల్లి జిల్లా, మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటూ ఈ ప్రత్యేక సందర్భంగా దుర్గాప్రసాద్ని అభినందిస్తూ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అప్పికొండ దుర్గాప్రసాద్ స్థానిక పాఠశాలలో మా దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నాడు. అయితే చిన్న బాల్యం నుంచి ప్రాథమిక స్థాయి నుంచి ఈ విద్యార్థికి ఆ ఎలక్ట్రికల్ వస్తువులు తయారు చేయాలన్నా ఆ రోజుల్లోనే చిన్న చిన్న డ్రోన్లు తయారు చేసి మా పాఠశాలలో విద్యార్థులందరికీ చేసేవాడు. అయితే మేము ప్రోత్సహించేవాళ్ళం. ఎందువల్లంటే కొద్ది తండ్రి ద్వారా కొంత వారసత్వం ఆయన తీసుకున్నాడు. తండ్రి ఎలక్ట్రికల్ తీసుకోవడం వల్ల అయితే మేము ఎంకరేజ్ చేయడం జరిగింది. తదనంతరం అంటే బాల్యం నుంచి వచ్చిన చదువుని కంటిన్యూ చేసి పాలిటెక్నికల్ ఎలక్ట్రికల్ సైడ్ వెళ్లి నాగార్జున యూనివర్సిటీలో చేశాడు. తర్వాత ఇప్పుడు స్థానిక డైట్ కాలేజీలో చేస్తున్నాడు. అయితే చిరంజీవి విద్యార్థికి అయితే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ విధంగా డ్రోన్ అభివృద్ధి చేయడం అంటే అది చిన్న విషయం కాదు. అయితే ఈరోజు వ్యవసాయ ఆధారిత వ్యవసాయ కూలీలు లేని పరిస్థితుల్లో పెద్ద పెద్ద కమతాలు ఉన్న ప్రాంతంలో డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేయడం చాలా సులభతరం. అయితే ప్రభుత్వం అటువైపుగా ఆలోచించి ఈ స్థానిక విద్యార్థిని ప్రోత్సహిస్తే చాలా అభివృద్ధిలోకి వస్తుంది. తర్వాత వ్యవసాయ పనిముట్టుగా దిగాడ దీని అనేక వస్తువులు వ్యవసాయ ఉత్పత్తుల్ని సబ్సిడీతో ఇస్తుంది. ఈ డ్రోన్లు కూడా ప్రభుత్వం తన చిరంజీవి నుంచి తీసుకొని సబ్సిడీ ద్వారా రైతులకు అందజేస్తే మన భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు మెరుగైన దిగుబడిని ఇచ్చడానికి, అలాగే వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి రాబోయే భావితరాల్లోనూ ఏదైనా మిషనరీ ద్వారా వ్యవసాయాలు జరుగుతున్నాయి. ఈరోజు యూరప్లో కానీ యూరప్ కంట్రీలు కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కువగా మనకి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వ్యవసాయం జరుగుతుంది. మన భారతదేశం కూడా ఎంతో అభివృద్ధి చెంది కానీ వ్యవసాయం పట్ల కొద్దిగా నిర్లక్ష్యంగా ఇంకా ఈ రోజు కూడా శ్రమ ద్వారానే వ్యవసాయం చేస్తున్నారు. ఇటువంటి ఆధునిక పనిముట్ల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహించి ఈ చిరంజీవి డ్రోన్ ఏమొచ్చి భావితరాల్లో చాలా ఉపయోగపడుతుందని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని ఈ సభాముఖంగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. తుని మున్సిపాలిటీలో రంగులు మారిన రాజకీయంతో అనుకున్నట్టుగానే మున్సిపల్ పీఠంపై సంపూర్ణ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులుగా ప్రమాణ స్వీకారం చేసి